ఏ కాలు పైన పెట్టరా గాడిది ₹5 రఖో అయితే రక్నేకా. చూడండి జిలేబీ పకోడీ స్వీట్స్ అన్నీ ఇక్కడనే చేసి అమ్ముతున్నారు. ఇక్కడ గాయస్ చూడండి మొత్తం ఎట్లా పడిపోతుంది, పైనుంచి రాళ్ళు పడుతున్నాయి, చాలా డేంజర్ పడుతుంది. భయ్యా ₹5 వాలా ఐటమ్ లేలో లేలో ₹10 అన్నట్టు ఉంది ఇక్కడ. లోకి దగ్గరికి ఓకే. రోడ్ చూడండి వన్ సింగిల్ వే ఉంది, అది కూడా డేంజర్గా ఉంది, కాలిపోతుంది పైన మౌంటైన్. మరి అది పెట్టాలని పెట్టిరా లేకుంటే ఎవరైనా వేసిరా తెలియదు. గైస్ చూడండి చెక్అవుట్ చేసిన టైం వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే మనాలి వెళ్తున్నాం రిటర్నింగ్. ఇదే మన హోటల్. ఇదే చూడండి మౌంటైన్ వ్యూ అయితే సూపర్ ఉంది, డ్రోన్ షాట్ అయితే సూపర్ వచ్చింది. ఇప్పుడైతే బయలుదేరింది. పెట్రోల్ అయితే తక్కువ ఉంది, 2 పాయింట్స్ చూపిస్తుంది. మీటర్ అయితే రీసెట్ చేసిన, ట్రిప్ 2 కిలోమీటర్స్ వచ్చిన పై నుంచి కిందికి. అసలు అర్థమైతే లేదు, కింది నుంచి పైకి 2 కిలోమీటర్స్ వచ్చిన అంటే ఒక నిమిషంలో దిగిన 2 కిలోమీటర్స్ చూపిస్తుంది. అంటే పై నుంచి దిగుతున్నాం కదా 2 కిలోమీటర్స్. అసలు అర్థం కావట్లేదు. మళ్ళీ ఏడు చూస్తే రూమ్ కనిపిస్తుంది. రోడ్ అట్లా ఉంది, అర్థమవుతుంది మీకు. రోడ్ ఇట్లా జిగ్జాగ్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేయించుకోవాలి. కొంచెం బండి కూడా చాలా గుల్ల అయిపోయింది. మనాలి అమ్మ కాజాగడ్ నుంచి షిమ్లా 236. నాకు ఆడ చూసినప్పుడు షిమ్లా తగ్గగా చూపించింది నిన్న వచ్చేటప్పుడు. మరి ఆ బోర్డు రాంగ్ ఉందా ఏందో తెలియదు. ఇంకా పెట్రోల్ వేయించుకొని మనాలికి వెళ్ళిపోవాలి. ఇంకోటి ఏంటంటే చలి పెడుతుంది ఇక్కడ, చాలా చలి పెడుతుంది. ఎందుకో ఏం చేసిన అంటే నైట్ ఏమో నా లోపల లైనర్లు అన్ని బల్క్నవ్ అన్ని ఉతుకున్నా. బల్క్నవ్ ఒకటి మార్నింగ్ ఉతికిన పచ్చిగా ఉంది, దానివల్ల చలి ఎక్కువ పడుతుంది లోపల నుంచి. బల్క్నవ్ పెట్టుకోకుంటే ఏమో దుమ్ము మొత్తం ఆగం అయిపోతుంది. ఇక్కడైతే ₹95 ఉంది పెట్రోల్ లీటర్. నా దాంట్లో అయితే ఫుల్ ట్యాంక్ చేయించిన. ఫుల్ ట్యాంక్ చేపిస్తే ఎంత పట్టింది తెలుసా? నా దాంట్లో హైలైట్ ₹722 పట్టింది. అక్కడ ఏమో ఎప్పుడు ఫుల్ ట్యాంక్ చేయించిన 1100 1200 పట్టేది. అసలు నాకేం అర్థం కాలే. గాయ్స్ చూడండి మళ్ళీ ఇదే రూట్కి వచ్చినాం. అదే డిబెట్ హైవే అంటారు కదా, డిబెట్ హైవే, అదే హైవే అన్నట్టు. ఇది పోయేటప్పుడు కూడా ఇక్కడి నుంచే వెళ్ళినాం, మళ్ళీ ఇక్కడి నుంచి వస్తున్నాం. చాలా తొందరగా వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే ఎందుకో. సూపర్ లొకేషన్ ఇదైతే. డ్రోన్ ఉంటే డ్రోన్ షాట్ సూపర్ వస్తుంది, కానీ ఇక్కడ రష్ ఎక్కువ ఉండొద్దు, టైం ఎక్కువ పడుతుంది డ్రోన్ తీసుకొని ఎగరేసే లోపు. కానీ ఆగి మరి డ్రోన్ ఫ్లై చేస్తే సూపర్ ఉంటుంది. ఏ రూట్తో అయితే భయం అనిపించిందో మళ్ళీ అదే రూట్లోకి వచ్చేసిన. కచ్చా రోడ్ చాలా అంటే చాలా డేంజర్ ఉంటుంది. ఇంకా ఈ నుంచి మొత్తం దుమ్ము అయిపోతాం. ఇన్ని రోజుల నుంచి దుమ్ము కోసం కాపాడుకుంటా ఉన్నా, ఈ దుమ్ము వస్తుందని. కానీ ఖచ్చితంగా సేమ్ రూట్ పోతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది ఈ కచ్చా రోడ్. చూడండి జిలేబీ పకోడీ స్వీట్స్ అన్నీ ఇక్కడనే చేసి అమ్ముతున్నారు. ఇక్కడ జాతర ఉన్నట్టే ఉంది చూడండి మొత్తం. ఇక్కడ పకోడీలు జిలేబీ ఇంకా స్వీట్స్, రకరకాల స్వీట్స్ ఉన్నాయి ఇక్కడ. పకోడీ జిలేబీ అయితే కామన్ ఉంది ఇక్కడ మొత్తం. ఓ అమ్మ పెద్ద ఏదో జాతర ఉన్నట్టే ఉంది ఇక్కడ మొత్తం. ఇది ఏమంటారు మండి లెక్క ఉంది. భయ్యా ₹5 వాలా ఐటమ్ లేలో ₹10 అన్నట్టు ఉంది ఇక్కడ. కోటి ఇక్కడ రైట్ సైడ్ చూడండి, ఇది పైన పుంజు ఉంది పైన. అమ్మ ఇది మస్జిద్ లెక్క కొడుతుంది కదా, మస్జిద్ కాదు, పైన పుంజు ఉంది ఏదో. నార్త్ ఈస్ట్ సౌత్ లెక్క ఇది పోస్ట్ ఆఫీస్ అనుకుంటా. పాత చూడండి ఇవన్నీ కట్టడాలు. ట్రాఫిక్ కూడా అట్లాగే ఉంది, బీవత్సంగా ట్రాఫిక్ జామ్. గైస్ పైన చూడండి ఏమో చేస్తున్నారు, కింద మొత్తం ల్యాండ్ స్లైడింగ్ అవుతుంది. ఏదో రిపేర్ నడుస్తుంది అనుకుంటా, మొత్తం రాళ్ళు పైనుంచి కింద పడుతున్నాయి. ఏదో మిషన్ పెట్టరు. ఏందనా డ్రిల్ కొడుతురు కదా, అందుకే ట్రాఫిక్ జామ్ ఉంది ఫుల్. అమ్మ పైనుంచి రాళ్ళు కొడతా. కారోడు ఎందుకు అంత ముందర పెట్టిండో మనకే తెలియాలి. ఇంకా ఆ నుంచి రాయి స్లిప్ అయి వచ్చి అద్దం మీద పడదంటే పగిలిపోతుంది. ఇక్కడ నుంచి వ్యూ చూడండి మొత్తం ఎట్లా ఉంది, సూపర్ ఉన్నాయి కదా. ఇందులో అన్ని కలర్ సూపర్ అన్నీ మౌంటైన్స్ పైనే ఉన్నాయి ఇందులో కలర్గా. ఏడిపోతున్నారు చింటుబాయ్. ఆయన అందరం ఇక్కడ తిక్కలమా, ఏదో డ్రిల్ వేసి ఏదో చేస్తున్నారు వాళ్ళు, సంథింగ్. అమ్మా ఇప్పటికైతే చూడండి 95 km వచ్చినాం. గాయస్ చూడండి మొత్తం ఎట్లా పడిపోతుంది, పైనుంచి రాళ్ళు పడుతున్నాయి, చాలా డేంజర్ పడుతుంది. నడుస్తూనే ఉంది. పైన చూడండి ఎట్లా డ్రిల్ కొట్టి
అమ్మ ఇక్కడ చూడండి ఎన్ని రాళ్ళు పడ్డాయి ఇక్కడ. అమ్మ దుమ్ము 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 ఇవన్నీ అక్కడ పైనుంచి పడ్డాయి రాళ్ళు కింద కనిపిస్తున్నాయి. చాలా డేంజర్గా పడుతున్నాయి రాళ్ళు, అందుకే ఆపిండి అతను. చాలా ట్రాఫిక్ జామ్ అయింది చూడండి. ఇది మొత్తం అక్కడ ట్రాఫిక్ జామ్ వల్లనే ఇక్కడ ఆగింది. బైక్ ఉంటే ఇంత ఈజీగా వెళ్ళిపోవచ్చు అన్నమాట. क्या हुआ? वो यहाँ पे राफ्टिंग वाला था ना, यहाँ से किश्ती वो पलट गई। अच्छा अच्छा, ये लोग इधर गिर गए. तो यार अब ओके, रिवर राफ्टिंग कर रहे हैं ना वो लोग ना, रिवर राफ्टिंग कर रहे हैं. हाँ जी. అచ్చా, ఇది రివర్ రాఫ్టింగ్ చేస్తారంట కదా, వాళ్ళు పడిపోయారంట ఇక్కడ, వాళ్ళ కోసం చూస్తారు. నేను ఏదో యాక్సిడెంట్ అయింది అనుకున్నాను. యాక్సిడెంట్ అయిపోయిందేమో, ఇక్కడి నుంచి పైనుంచి ఏమైనా బైక్ పడ్డదేమో అని నేను అనుకుంటున్నా, కానీ కాదు. రివర్ రాఫ్టింగ్ చేస్తారు, వాళ్ళు పడిపోయారు పైనుంచి, మళ్ళీ బ్యాకప్ వచ్చి తీసుకొని పోతారు వాళ్ళకి. అమ్మ ఇక్కడి నుంచి మొత్తం కచ్చా రోడ్ ఉంది, డేంజర్ 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 ఉంది. రోడ్ చూడండి, వన్ సింగిల్ వే ఉంది, అది కూడా డేంజర్గా ఉంది. మొత్తం రోడ్లన్నీ గుంతలు గుంతలు ఉన్నాయి. ఆ రోజు వచ్చినప్పుడు ఏమో అంత అనిపించలేదు, మరి ఈ రోజు ఎందుకో డేంజర్ అనిపిస్తుంది. ఆ ముందర నలుగురు వెళ్తురు కదా, వెళ్తున్నప్పుడు వెనకంగా నాకు సడన్గా గుంత కనిపించట్లేదు, గుంతల పోయి పడుతుంది బైక్. కానీ మొన్నటికి ఇప్పటికి చాలా పికప్ పెరిగింది ఆ బైక్లో, ఎందుకో ఏమో తెలియదు. ఈ సౌండ్కి అయితే ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఒక్కొక్కడు ఒక రకంగా చూస్తున్నారు ఈ ఎగ్జాస్ట్ సౌండ్ కోసం. డేంజర్ సౌండ్ వస్తుంది. మొత్తం గలీలా ఉన్నది చిన్న రోడ్డు, మొత్తం విలేజ్ అనుకుంటుంది, చిన్న విలేజ్. అక్కడ ట్రాఫిక్ జామ్ ఉంది, విలేజ్ ఏమో సౌండ్ ఫుల్ వస్తుంది. గాయస్ చూడండి, చాలామంది ఇప్పటికీ 20-30 మంది, వామ్మ 50 మంది దాకా ఉంటారు గాయస్. వీళ్ళు ఏ గ్రూప్ వీళ్ళది, కానీ 50 మంది దాకా ఉంటారు మ్యాక్సిమం, 50 మెంబర్స్ దాకా. ఇంకా వస్తూనే ఉంటారు ఇంకా. వావ్ వావ్, ఏ చూసి నడుపుంటారు ఆయన, మీదికి వచ్చేసిర్రు. రైట్ సైడ్ మొత్తం మంచు ఉంది, కిందికి అయితే దిగుతున్నాం ఇప్పుడు. జ్యువెలరీ ఫస్ట్ నుంచి కిందికి దిగుతున్నాం. చలి మాత్రం చంపేస్తుంది మళ్ళీ. రైట్ సైడ్లో మొత్తం స్నో ఉంది కాబట్టి. ఇతను చూడండి, జోక్ కదా ఇది, ఇంత చిన్న సైకిల్ మీద పైనుంచి కిందికి దిగుతుండు. గ్రేట్. అమ్మా అమ్మా అమ్మా, మళ్ళీ కచ్చా రోడ్ వచ్చింది. పైనుంచి కిందికి దిగుతున్నాం కాబట్టి స్పీడ్ ఎక్కువ వెళ్ళిపోతుంది బైక్. పెద్ద ట్రాఫిక్ అయింది ఇక్కడ, ఏదో బస్సు ఆగిపోయినట్టుంది, పక్క నుంచి వెళ్ళిపోవాలి. జాయేగా జానే దో, ఇద్దరు పిచ్చి ఆజో. మరి ఎందుకు పోయినవరా నాయన వల్ల పోంది. ఏ కాలు పైన పెట్టరా గాడిది, पैर ऊपर रखो, ऐसा रखने का लेग. अरे थोड़ा इधर हट के जा सकते, फिर पीछे आ जाओ. थोड़ा आगे कर ले, वो नहीं जा रहा. तो आगे आप करो, आगे थोड़ा इसको रखो आगे. अरे ఎందుకు వచ్చినవరా నాయన. ఇల్ల ఎందుకు ఇరికిండు పిల్లని వేసుకొని. అరే అరే తగులుతుందిరా పోనీ. పోనీక రాంది, మరి ఎందుకు ఇరుకుతారో ఏమో ఇల్లు అయితే నాకు అర్థం కాదు. ఇప్పటికీ ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళిపోతుంది నేను. ఇట్లా పక్క నుంచి తీసుకొని వెళ్ళిపోతూనే ఉండాలి. ఇలాంటి రూట్లలో భయపడితే అసలు పోలేము ఇంకా. కానీ జాగ్రత్త చూసిపోవాలి, మరి ఎట్లా భయపడితే పోలేమని అడ్డగలుగా పోతే కింద పడతాం. గైస్ ఇక్కడ చూడండి, మొత్తం బ్లూ వాటర్ ఉన్నాయి ఇక్కడ, మొత్తం టోటలీ బ్లూ ఉన్నాయి. గైస్ చూడండి, ఇక్కడైతే వాటర్ వాష్ అయితే చేయించాను. కొంచెం ముందల వరకు అయితే పోయి ఆగుతా, అన్న వాళ్ళు వస్తారంట. మొత్తం దుమ్ము అయిపోయింది, ఆగం అయిపోయినా. ఇక్కడి నుంచి ఒక 60 కిలోమీటర్లు ఉంది అంతే. గాయస్ ఆడ రైట్ సైడ్ ఆ పైన చూడండి, మౌంటైన్ పైన ఎవరో మంటలు పెట్టారు, మొత్తం కాలిపోతుంది పైన మౌంటైన్. మరి అది పెట్టాలని పెట్టిరా లేకుంటే ఎవరైనా వేసిరా తెలియదు. మొత్తం పైన అయితే ఫైర్ అవుతుంది, కనిపిస్తుంది కదా మన ఫ్రంట్ సైడ్.
పైన మొత్తం ఇక్కడి నుంచి అక్కడి వరకు మంటలే ఉన్నాయి.